ఇక్కడ వరకు చూడండి గాయ్స్ ఇక్కడ. సో వీడియో ఆగిపోయింది చూడండి. అంటే వీడియోకి నేను ఎస్ఈఓ చేయలేదు, మొత్తానికి టైటిల్ పెట్టేసిన, అప్లోడ్ చేసేసిన అనమాట. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే గాయ్స్ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ పైకి లేస్తుంది అనమాట. ఇక్కడ నుండి ఇట్లా పైకి లేస్తుంది చూడండి. సో ఇక్కడ వరకు వ్యూస్ రాలేదు, ఇక్కడ నుండి ఎస్ఈఓ చేసిన కాబట్టి పైకి లేస్తుంది అనమాట. సో అలా పైకి లేస్తుంది కాబట్టి సో అప్పటి నుండి నా వీడియో వైరల్ అవుతుంది. మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి గాయ్స్ ఇక్కడ, మీకు క్లిక్ చేసి చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తా. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ 26 జూన్ అన్నమాట. ఇక్కడ చూడండి గాయ్స్ ఇక్కడ 4 సెప్టెంబర్, అంటే దాదాపు 4 సెప్టెంబర్ చూడండి, మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి 23 జూన్ లైవ్ ప్రూఫ్ చూడండి, 23 జూన్కి వీడియో అప్లోడ్ చేశాను చూడండి. అండ్ ఇక్కడ 26 ఆగస్ట్కు నాకు వీడియో వైరల్ అవుతుంది చూడండి. ఇక్కడ నుండి 26 ఆగస్ట్కు నా వీడియో పైకి లేస్తుంది అనమాట, కొద్దిగా పైకి లేస్తున్నది. ఇక్కడ నుండి నా వీడియో చూడండి ఇక్కడికి లేస్తుంది అనమాట. ఇక్కడ వరకు సో లేవలేదు. నేనేం చేసిన అంటే ఈ వీడియో పర్ఫెక్ట్లీ చేసిన, సో దీన్ని ఎస్ఈఓ చేసి వదిలేస్తే ఏం పోతున్నది అని నేను థింకింగ్ చేసిన అనమాట. సో ఈ వీడియో అప్లోడ్ చేసి ఎన్ని డేస్ అవుతున్నది మీకు ఇక్కడ చూపిస్తా చూడండి గాయ్స్ ఇక్కడ. ఎన్ని డేస్ అవుతున్నాయి అంటే 268 డేస్ అవుతున్నాయి చూడండి. 268 డేస్ అవుతున్నది. ఇప్పుడు కూడా నాకు నాకు 48 అవర్స్లో వ్యూస్ వస్తున్నాయి. అంటే ఎస్ఈఓ చేసుకున్నా కాబట్టి నాకు వ్యూస్ వస్తున్నాయి అనమాట. చూడండి, సో మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తా చూడండి గాయ్స్ ఇక్కడ. చూడండి లైవ్ ప్రూఫ్ చూడండి గాయ్స్ ఇక్కడ, రియల్ టైం చూడండి. ఓ మై గాడ్, రియల్ టైం చూసుకుంటే చూడండి గాయ్స్ ఇక్కడ 1368 వ్యూస్ వస్తున్నాయి 48 అవర్స్లో గాయ్స్ ఇక్కడ చూడండి, 48 అవర్స్లో. సో ఇక్కడ చూసుకుంటే యూట్యూబ్ సర్చ్ నుండి 1.1K వ్యూస్ వస్తున్నాయి. ఆడియన్స్ సెర్చ్ చేసి చూస్తున్నాయి అనమాట. 1.1K మనకు 48 అవర్స్లో నాకు 1.1K వ్యూస్ వస్తున్నాయి అనమాట. గాయ్స్ ముందు ఎస్ఈఓ చేయండి, ఎస్ఈఓ చేసిన తర్వాత వీడియో అప్లోడ్ చేయండి. ఎవరికైతే 10-20 వ్యూస్ వచ్చి ఆగిపోతున్నాయో వీడియో అప్లోడ్ చేస్తారు, ప్రాపర్లీ టైటిల్ పెట్టేస్తారు, ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకోరు అనమాట. సో టైటిల్ బాగా వెతికి పెట్టేస్తారు అండ్ ఎస్ఈఓ చేసుకోరు. దాన్ని ఎస్ఈఓ చేసుకోకుంటే మీకు వ్యూస్ అనేది డౌన్ అయిపోతాయి అనమాట. యూట్యూబ్ అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే ఈ వీడియోకు చెక్ చేస్తారంట, ఏదైనా మీరు వీడియో అప్లోడ్ చేసిన అనుకుంటే చెక్ చేస్తుంది. సో మీకు ఇక్కడ డిఫరెంట్ టైం చూపియాను. సో మీకు ఎస్ఈఓ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందని లైవ్ ప్రూఫ్ చూపిస్తా చూడండి. మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా, నేను ఎస్ఈఓ చేసిన తర్వాత రిజల్ట్ ఎలా వచ్చింది, డైలీ ఎంత వ్యూస్ వస్తున్నాయి లైవ్ ప్రూఫ్ మీకు చూపిస్తా చూడండి. ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా చూడండి. స్క్రీన్ రికార్డ్ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ ఇక్కడ చూడండి. ఈ 1 గంటలో విఎన్ యాప్ నేర్చుకుందాం రండి ఒక వీడియో చేశాను. చూసుకుంటే గాయ్స్ ఇక్కడ నేను ఈ వీడియో అప్లోడ్ చేసి ఎన్ని డేస్ అవుతుంది మీకు చూపిస్తా, అది కూడా చూపిస్తా. ఇక్కడ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ వీడియో పర్ఫార్మెన్స్ చూసుకుంటే లైవ్ ప్రూఫ్ చూడండి గాయ్స్ ఇక్కడ చూడండి. ర్యాంకింగ్ చూసుకుంటే ఫస్ట్ లో ఉంది చూడండి. అండ్ వ్యూస్ చూసుకుంటే 173.8K వ్యూస్ ఉన్నాయి. చూడండి లైవ్ ప్రూఫ్ చూడండి, 8.1% ఇంప్రెషన్ రేట్ ఉంది. అండ్ ఇక్కడ 3 మినిట్ సో ప్లస్ వీడియో ఉంది అనమాట, లెంత్ వీడియో అనమాట. సో అంతా వీడియో చూస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూపిస్తా చూడండి, వీడియో పర్ఫార్మెన్స్ వెళ్ళిపోయి చూపిస్తాను ఏంటిది. మనకు 48 అవర్స్ లో ఎంత వ్యూస్ వస్తున్నాయి. ఈ వీడియోకి నేను ఎస్ఈఓ చేసుకున్నాను, మీకు చూపిస్తా చూడండి గాయ్స్ ఇక్కడ. లైవ్ ప్రూఫ్ చూపిస్తా చూడండి, ఇక్కడ వరకు చూడండి గాయ్స్ ఇక్కడ. సో వీడియో ఆగిపోయింది చూడండి. అంటే వీడియోకి నేను ఎస్ఈఓ చేయలేదు, మొత్తానికి టైటిల్ పెట్టేసిన, అప్లోడ్ చేసేసిన అనమాట. సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ పైకి లేస్తుంది అనమాట. ఇక్కడ నుండి ఇట్లా పైకి లేస్తుంది చూడండి. సో ఇక్కడ వరకు వ్యూస్ రాలేదు, ఇక్కడ నుండి ఎస్ఈఓ చేసిన కాబట్టి పైకి లేస్తుంది అనమాట. సో అలా పైకి లేస్తుంది కాబట్టి సో అప్పటి నుండి నా వీడియో వైరల్ అవుతుంది. మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తా చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తా చూడండి గాయ్స్ ఇక్కడ, మీకు క్లిక్ చేసి చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తా. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే గాయ్స్ ఇక్కడ 26 జూన్ అన్నమాట. ఇక్కడ చూడండి గాయ్స్ ఇక్కడ 4 సెప్టెంబర్, అంటే దాదాపు 4 సెప్టెంబర్ చూడండి, మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ చూడండి 23 జూన్ లైవ్ ప్రూఫ్ చూడండి, 23 జూన్కి వీడియో అప్లోడ్ చేశాను చూడండి. అండ్ ఇక్కడ 26 ఆగస్ట్కు నాకు వీడియో వైరల్ అవుతుంది చూడండి. ఇక్కడ నుండి 26 ఆగస్ట్కు నా వీడియో పైకి లేస్తుంది అనమాట, కొద్దిగా పైకి లేస్తున్నది. ఇక్కడ నుండి నా వీడియో చూడండి ఇక్కడికి లేస్తుంది అనమాట. ఇక్కడ వరకు సో లేవలేదు. నేనేం చేసిన అంటే ఈ వీడియో పర్ఫెక్ట్లీ చేసిన, సో దీన్ని ఎస్ఈఓ చేసి వదిలేస్తే ఏం పోతున్నది అని నేను థింకింగ్ చేసిన అనమాట. సో ఎస్ఈఓ చేసి వదిలేసిన కాబట్టి చూడండి 1,73,863 వ్యూస్ వస్తున్నాయి అనమాట. ఇప్పుడు కూడా నాకు లైవ్ ప్రూఫ్ చూపిస్తా. సో ఇప్పుడు 48 అవర్స్ లో ఎంత వ్యూస్ వస్తున్నాయి చూడండి. సో ఈ వీడియో అప్లోడ్ చేసి ఎన్ని డేస్ అవుతున్నది మీకు ఇక్కడ చూపిస్తా చూడండి గాయ్స్ ఇక్కడ. ఎన్ని డేస్ అవుతున్నాయి అంటే 268 డేస్ అవుతున్నాయి చూడండి. 268 డేస్ అవుతున్నది. ఇప్పుడు కూడా నాకు నాకు 48 అవర్స్ లో వ్యూస్ వస్తున్నాయి. అంటే ఎస్ఈఓ చేసుకున్నా కాబట్టి నాకు వ్యూస్ వస్తున్నాయి అనమాట. చూడండి, సో మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తా చూడండి గాయ్స్ ఇక్కడ. చూడండి లైవ్ ప్రూఫ్ చూడండి గాయ్స్ ఇక్కడ, రియల్ టైం చూడండి. ఓ మై గాడ్, రియల్ టైం చూసుకుంటే చూడండి గాయ్స్ ఇక్కడ 1368 వ్యూస్ వస్తున్నాయి 48 అవర్స్లో గాయ్స్ ఇక్కడ చూడండి, 48 అవర్స్లో. సో ఇక్కడ చూసుకుంటే యూట్యూబ్ సర్చ్ నుండి 1.1K వ్యూస్ వస్తున్నాయి. ఆడియన్స్ సెర్చ్ చేసి చూస్తున్నాయి అనమాట. 1.1K మనకు 48 అవర్స్లో నాకు 1.1K వ్యూస్ వస్తున్నాయి అనమాట. చూడండి ఇక్కడ గాయ్స్ ఇక్కడ 1368 వ్యూస్ వస్తున్నాయి. మీకు లైవ్ ప్రూఫ్ కళ్ళ ముందర చూపించిన చూడండి, మొత్తానికి లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా చూడండి. ఇది ఫేక్ కాదు, లైవ్ ప్రూఫ్ రియల్ టైం చూడండి. సో మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ ఉన్నాయంటే స్క్రీన్ షాట్ కూడా లేదు, మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తా చూడండి, స్క్రోల్ చేస్తా చూడండి గాయ్స్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి 268 డేస్ అవుతున్నాయి అనమాట.
సో లైవ్ ప్రూఫ్ అంటే స్క్రోల్ చేస్తలేను అంటే స్క్రీన్ షాట్ పెడతలేను అనమాట. సో మొత్తానికి చూడండి 1.73.8K వ్యూస్ వస్తున్నాయి, అంటే 1,73,000.8K వ్యూస్ వస్తున్నాయి అనమాట. చూడండి ఇంకా స్క్రోల్ చేస్తా చూడండి, మీకు ఏమైనా ఫేక్ చూపిస్తలేను. చూడండి ఇక్కడ మొత్తం చూడండి guys, ఇక్కడ రియల్ టైం చూడండి. సో చూడండి మొత్తం చూడండి అవునా. సో ఇది 268 days అయింది. సో మొత్తానికి చూడండి అనమాట, ఇది లైవ్ ప్రూఫ్ అనమాట. అండ్ మీకు ఇది ఒకటి లైవ్ లో చూపించాలంటే ప్రూఫ్ చూపించాలంటే చూపిస్తున్నాం. దీన్ని SEO ఎలా చేసుకోవాలి అంత కరెక్టే, కానీ మీరు సో ఎలా SEO చేశారు మీరు అనుకుంటే లాస్ట్ వీడియో కూడా చేశాను. సో ఆ వీడియో చూడకుండా చూసేయండి. సో ఇక్కడ thumbnail పెట్టేస్తా చూడండి అండ్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తా, ఆ వీడియో కూడా చూసేయండి. ఆ వీడియో కూడా పర్ఫెక్ట్లీ చేశాను. సో ఆ వీడియో కూడా చూడకుండా చూసేయండి, ఎలా చేశాను అనేది ఆ వీడియో కూడా చూసేయండి. ఆ వీడియోలో సో కొద్దిగా డిఫరెంట్ చెప్పాను, ఈ వీడియోలో కొద్దిగా డిఫరెంట్ చెప్తాను. సో కొద్దిగా వేరే ప్రాసెస్ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకు లైవ్ ప్రూఫ్ చూపించాను కదా, సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తా సింపుల్లీ. అండ్ ఇప్పుడు బ్యాక్ వస్తాను. సో బ్యాక్ వచ్చిన తర్వాత guys ఇక్కడ ఏంటిదంటే, సో ఇంత కష్టపడి వీడియో చేసిన బ్రో కంప్లీట్లీ ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి. సో వీలైతే కామెంట్ అది చేసుకోండి, లైక్ మాత్రం ఇచ్చుకోండి. ఎందుకోసం అంటే లైక్ ఇస్తే కొంత ఆడియన్స్ వరకు షేర్ అవుతుంది, మీలాంటి క్రియేటర్స్ వరకు షేర్ అవుతుంది అనమాట. సో ఒక లైక్ మాత్రం ఇచ్చుకోండి, రిక్వెస్ట్ అండి, లైక్ మాత్రం ఇచ్చుకోండి. ఇప్పుడు మనం ఏం టాపిక్ అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ స్క్రీన్ ఇక్కడ చూడండి గాయస్, ఇప్పుడు ఏం చేస్తారంటే guys ఇక్కడ సింప్లీ సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే VDIQని ఇన్స్టాల్ చేసుకోండి. ఇలా ప్లే స్టోర్ లో వెళ్ళండి. సో ఇలా ప్లే స్టోర్ లో వెళ్ళిన తర్వాత VN కాదు కదా, సో VDIQని ఇన్స్టాల్ చేసుకోండి. VDIQ అంటే సో మీకు తెలిసిన విషయమే, VDIQ అంటే ఏంటిది అనేది. సో అది SEOని సో ర్యాంకింగ్ ఎంత చేస్తుంది అనేది మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. మీకు చూపిస్తాను లైవ్ చూపిస్తాను. ఇక్కడ సర్చ్ బార్ లో వెళ్ళిపోండి, ఇక్కడ సర్చ్ బార్ లో వెళ్ళిపోండి. సో VDIQ అని సెర్చ్ చేయండి, VDIQ అని సెర్చ్ చేయండి అంతే. సో వచ్చేసింది ఒకటి VDIQని చూడండి. నాకైతే ఇక్కడ అప్డేట్ అయితే వస్తుంది, అప్డేట్ చేస్తే కొంత టైం సరిపోదు కాబట్టి నేను సో ఇక్కడ నుండి సో ఇక్కడ మీకు వచ్చింది చూడండి. సో ఇక్కడ అప్డేట్ చేసుకోండి, ఎవరైనా ఇన్స్టాల్ లేకుండా ఇన్స్టాల్ కూడా చేసుకోండి. సో ఇది ఫ్రీ, యూట్యూబ్ కి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సో మొత్తానికి వీరిద్దరు ఒకటే అనమాట. సో ఎందుకోసం అంటే VDIQ అండ్ యూట్యూబ్ ఒకటే అనమాట. సో వీళ్ళు కాపీరైట్ ఇవ్వరు, ఏమి ఇవ్వరు. సో ఇక్కడ వీళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోమంటారు. సో ఇక్కడ ఫ్రీగా ఉంది, సబ్స్క్రిప్షన్ ఉంది, రెండు ఉన్నాయి అనమాట. మనకు ఫ్రీగా యూజ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం చేద్దామంటే అప్డేట్ చేసుకుందామంటే కొద్దిగా టైం అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి నేను సింపుల్ బ్యాక్ వస్తాను. సో ఇప్పుడు అప్డేట్ చేసుకోండి లేదా అండ్ ఇన్స్టాల్ చేసుకోండి, యాప్ లేకుంటే ఇన్స్టాల్ చేసుకోండి అనమాట. ఓకే, సో సింపుల్ నేను వేస్తా అంటే సో VDIQని ఓపెన్ చేసుకుంటాను. ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి, VDIQని ఓపెన్ చేస్తాను. ఇలా ఓపెన్ చేస్తే guys చూడండి, సో ఇక్కడ మనకి ఏమంటుంది చూడండి guys, ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అంటుంది, సైన్ అప్ విత్ ఈమెయిల్ అంటుంది. మనం ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ చేసుకుందాం. మన యూట్యూబ్ ఛానల్ కి ఏదైతే మెయిల్ ఐడి యాడ్ అయి ఉంటుందో అదే మెయిల్ ఐడితో మీరు సో లాగిన్ కండి. సో వేరే మెయిల్ ఐడితో లాగిన్ అయితే అది సో వర్క్ కాదనమాట. ఓకే, సింపుల్ నేను నా మెయిల్ ఐడితో లాగిన్ అయి ఉంటాను అనమాట. ఓకే గాయస్, ఇక్కడ నేను VDIQని డైరెక్ట్లీ ఓపెన్ చేస్తే సో ఓపెన్ అవ్వట్లేదు. సో నేనేం చేసిన అంటే VDIQని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్డేట్ చేసుకున్నాను చూడండి. సో అట్లా అప్డేట్ చేసుకున్న తర్వాత చూడండి గాయస్, ఇక్కడ నాకైతే ఓపెన్ వచ్చింది. ఇట్లా మనం వెళ్ళామన్నమాట. సో అట్లా ఓపెన్ అవుతలేదు, సో బాగా టైం తీసుకుంటున్నాయి కాబట్టి సో ఇలా నేను అప్డేట్ చేసుకున్నా చూడండి. అండ్ ఇక్కడ ఓపెన్ చేస్తాను ఇక్కడ నుండి. ఓకే, ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత చూడండి గాయస్, ఇక్కడ సో డైరెక్ట్లీ మనకి ఇక్కడ వచ్చేసింది చూడండి, అప్డేట్ సక్సెస్ఫుల్ అప్డేట్ అయితే వచ్చేసింది. చూడండి గాయస్, ఇక్కడ సో వెల్కమ్ టు VDIQ అంటుంది. సో కంటిన్యూ విత్ గూగుల్ అంటుంది. సో ఇక్కడ నుండి మీరు విత్ గూగుల్ టు ఓకే చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఈమెయిల్ కూడా వచ్చేసింది. ఎంటర్ యువర్ ఈమెయిల్ చేసిస్తే, ఈమెయిల్ యాడ్ చేసేస్తే సో మనం పాస్వర్డ్ కొట్టాలి. మనం మెయిల్ ఐడి యాడ్ చేసిన తర్వాత పాస్వర్డ్ కొట్టితే రెండో ఆప్షన్ అనమాట. మనకి ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ ఉంటుంది కాబట్టి మనం ఏదైతే క్రోమ్ లో లాగిన్ చేస్తామో అదే మెయిల్ ఐడి మనకి ఇక్కడ కన్ఫర్మ్ గా చూపిస్తుంది అనమాట. ఓకే, మనం ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ కు ఓకే చేసేద్దాం. ఓకే, ఇలా ఓకే చేస్తే సైన్ ఇన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ మెయిల్ ఐడీస్ అయితే మనకి ఇక్కడ సో డిస్ప్లే అయితే అయినాయి. సో మీ యూట్యూబ్ ఛానల్ కి ఏ మెయిల్ ఐడి ఉందో అది మీరు కన్ఫర్మ్ గా సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ శ్రీనివాస్ టెక్ ఆఫీషియల్ ఛానల్ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత guys ఇక్కడ సింప్లీ చూడండి, సో నా మెయిల్ ఐడి అయితే సో సక్సెస్ఫుల్ ఓకే అయిపోయింది. ఇక్కడ అలౌ వచ్చేసింది, అలౌ ఇచ్చేసేయండి. సింప్లీ అలౌ ఇచ్చేసిన తర్వాత చూడండి guys, ఇక్కడ న్యూ గోల్ అన్లాకెడ్ 1,60,000 వ్యూస్ ఇంతవరకు అయితే వచ్చినాయి అని చెప్తుంది. సో మనమైతే చూడండి ఇక్కడ యువర్ గోల్ అయితే 1,20,000 వ్యూస్ అయితే సో రీచ్ అయితే అయిపోయినావు అని చెప్తుంది. సో ఇక్కడ డన్ చేసేస్తా. మొత్తం మనకి ఇక్కడ SEO చెప్పేస్తుంది, మనం నువ్వేం చేస్తున్నావు అనేది మనకి ఇక్కడ చెప్పేస్తుంది అనమాట. చూడండి, వాట్ వుడ్ యూ లైక్ టు డూ టుడే అయితే అంటున్నాయి అనమాట. సో చూడండి guys, ఇక్కడ మనకి ఇక్కడ ర్యాంకింగ్ చేస్తుంది, రీచ్ 1,60,000 ఇవన్నీ అయిపోయినాయి కదా. మనం ఏం చేద్దామంటే guys ఇక్కడ సో ఇక్కడ మనకు ఇవన్నీ కింద లాస్ట్ లో చూసుకుంటే guys ఇక్కడ చూపిస్తాం, మొత్తం చూపిస్తా చూడండి guys ఇక్కడ 1 సెకండ్. చూడండి, హోమ్ ఉంది, జనరేట్ ఉంది, అండ్ ఆప్టిమైజ్ ఉంది, కీవర్డ్స్ ఉంది, ఐడియాస్ ఉంది. ఐడియా కూడా ఇస్తుంది, మీరు ఎలాంటి వీడియో చేయాలో ఐడియా కూడా ఇస్తుంది అనమాట. సో దీని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాని గురించి సపరేట్ వీడియో చేయాలన్నమాట. ఇప్పుడు మీకు నేనేం చెప్పబోతున్నా అంటే మీ వీడియోకి ప్రాపర్లీ SEO అవుతున్నది లేదా, ర్యాంకింగ్ అవుతున్నది లేదా, ఆ వీడియోకి మీరు SEO చేసుకున్నారు, ఆల్రెడీ SEO చేసుకున్న ఆ వీడియోకి సో ఆ కీవర్డ్స్ అనేది ట్యాగ్స్ అనేది ర్యాంకింగ్ అవుతున్నాయో లేదా అనేది చూసుకోండి. ఓకే, సో మనం ఇక్కడ VDIQని చెక్ చేసుకోవచ్చు అనమాట.
కొంత క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఎస్ఈఓ మొత్తం చేసేసినాము, మొత్తం టైటిల్ పెట్టేసినాము అండ్ కీవర్డ్స్ ఇచ్చేసినాము, ట్యాగ్స్ ఇచ్చేసినాము, వీడియో పూర్తిగా డీటెయిల్ కూడా ఇచ్చేసినాం, వీడియో ఎలా చేసినాం అది డీటెయిల్స్ అబౌట్ లో ఇచ్చేసినాం అనమాట. సో డిస్క్రిప్షన్ లో ఇచ్చేసినాం, మొత్తానికి ఇచ్చేసినాం, బట్ నా వీడియో వైరల్ అవుతలేవు. సో ఏంటి ప్రాబ్లం? ఇలా కూడా చాలా క్రియేటర్స్ కి డౌట్ ఉంటాయి అనమాట. సో ఈ డౌట్ అనేది సో ఎందుకు వస్తుంది అంటే సో వ్యూస్ ఎప్పుడైతే రావో వాళ్ళకి అప్పుడు డౌట్ వస్తాయి అనమాట. సో ఆ డౌట్ క్లియర్ కావడానికి లాస్ట్ వరకు చూడండి. సో ఆ డౌట్ క్లియర్ చేస్తాను, ఎందుకు ఇలా అవుతున్నది అనేది. సో లాస్ట్ వరకు చూడండి, క్లియర్ చేస్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు చూసుకుంటే కాదు ఇక్కడ ఇవన్నీ మనకు ఐడియా ఉంది, కీవర్డ్స్ ఉంది, ఆప్టిమైజ్ ఉంది, జనరేట్ ఉంది, హోమ్ ఉంది. సో సింప్లీ నేను చేస్తా అంటే దీన్ని తీసేస్తామంట. సో సింప్లీ దీన్ని నేను తీసేసిన అనమాట. ఆప్టిమైజ్ సెలెక్ట్ చేస్తా. సో థర్డ్ మంది సెలెక్ట్ చేస్తే ఆప్టిమైజ్. ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ మనకి ఇక్కడ ఏమంటుంది చూడండి, జనరేట్ స్కోర్ అంటుంది. సో ఇప్పుడు చూడండి, ఎస్టర్డే ఒక వీడియో అప్లోడ్ చేశాను. సో ఇది ఇంకా వీడియో పబ్లిక్ కాలేదు, ఫస్ట్ వన్ది పబ్లిక్ కాలేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే కాదు ఇక్కడ యూట్యూబ్ కొత్త క్రియేటర్స్ కి మొత్తం బర్బాద్ చేస్తుంది. లైక్ ఇది ఒక వీడియో అప్లోడ్ చేశాను, పబ్లిక్ కూడా చేశాను. దీన్ని సెకండ్ వీడియోకు సెలెక్ట్ చేస్తా చూడండి. సెలెక్ట్ చేస్తే కాదు చూడండి మనకి ఏమంటుంది, సో యూట్యూబ్ కొత్త క్రియేటర్స్ కి మొత్తం బర్బాద్ చేస్తుంది. న్యూ అల్గోరిథం 2026 అండ్ ఎస్ఈఓ 2026. సో ఈ టైటిల్ చూసుకుంటే ఎంత వర్క్ అవుతున్నది మనకి ఇక్కడ చెప్పేస్తుంది చూడండి ఇక్కడ 76% వర్క్ అవుతున్నది అని. సో ఇక్కడ నాకు యూట్యూబ్ అయితే కుది చెప్తుంది, అంటే టైటిల్ ఫిక్స్ కరెక్ట్ పెట్టావు, ఓకే బాగుంది. సో ఆరెంజ్ టిక్ మార్క్ లో ఉంది అనమాట, అంటే గ్రీన్ టిక్ మార్క్ కూడా లేదు. ఈ గ్రీన్ టిక్ మార్క్ వచ్చింది అనుకోండి మీ టైటిల్, సో సర్చ్ బార్ లో వెళ్తుంది అనమాట. ఈ గ్రీన్ టిక్ మార్క్ రాలేదు అండి, ఆరెంజ్ ఎల్లో అండ్ ఆరెంజ్ కాదు కదా, ఎల్లో టిక్ మార్క్ లో వచ్చింది కాబట్టి సో ఈ టైటిల్ సో లో లేదు అండ్ హై లేదు అనమాట, మీడియం రేంజ్ లో ఉంది కాబట్టి సో ఆ వీడియో నెమ్మదిగా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఓకే, సర్చ్ బార్ లో వెళ్ళింది అనుకోండి, నెమ్మదిగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇక చూసుకుంటే కాదు తమ్నెల్, మీరు తమ్నెల్ పెట్టారు, ఓకే తమ్నెల్ కి ఎంత రేటింగ్ ఉంది అది కూడా చూసుకుందాం. తమ్నెల్ సెలెక్ట్ చేస్తాను. సో తమ్నెల్ చూసుకుంటే కాదు ఇక్కడ 69% తమ్నెల్ ఓకే బాగుంది అని చెప్తుంది అనమాట. ఇది కూడా సో అండ్ ఎల్లోలో ఉంది అని చెప్తుంది. సో మొత్తానికి సో తమ్నెల్ కూడా గుడ్ బాగుంది అని చెప్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇమేజ్ షార్ప్నెస్ చూసుకుంటే బాగుంది, గ్రీన్ టిక్ మార్క్ ఇచ్చేసింది. అండ్ కలర్ పిచ్లోకి చూసుకుంటే గాయస్గా ఇది కూడా ఓకే ఉంది. కలర్ గడింగ్ ఏదైతే మీరు యాడ్ చేశారో కలర్ గడింగ్ అనేది సో అది బాగుంది. సో మొత్తానికి సో ఈ రెండు టిక్ మార్క్ అయితే ఓకే ఉంది అని చెప్తుంది. ఇక్కడ చూసుకుంటే నీడ్స్ ఇంప్రూవ్మెంట్ చూసుకుంటే విజిల్ కంప్లెక్సిటీ చూసుకుంటే గాయస్ ఇక్కడ ఇది N2 వచ్చింది చూడండి, రెడ్ టిక్ మార్క్ వచ్చింది, ఇది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి చూడండి. అండ్ ఇక్కడ కాంపోజిషన్ బ్యాలెన్స్ చూసుకుంటే గాయస్ ఇది కూడా రెడ్ టిక్ మార్క్ ఉంది అనమాట. అండ్ కలర్ ఇంపాక్ట్ చూసుకుంటే ఇది కూడా రెడ్ టిక్ మార్క్ ఉంది. అండ్ సబ్జెక్ట్ క్లారిటీ చూసుకుంటే ఇది కూడా రెడ్ టిక్ మార్క్ ఉంది. ఎందుకు? సో ఇవన్నీ మనం కొద్దిగా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట. మీరు వీడియో పబ్లిక్ చేయకముందే మీరు చెక్ చేసుకోవచ్చు, ఈ తమ్నెల్ వర్క్ అవుతున్నాయా లేదా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నా ఇమేజ్ చూసుకుంటే షార్ప్నెస్ బాగుందని చెప్తుంది. అండ్ కలర్ ప్యాసిలాగి చూసుకుంటే గాయస్ ఇక్కడ సో బాగుంది అని చెప్తుంది. ఈ రెండు టిక్ మార్క్ అయితే బాగుంది. ఇన్ కేస్ మనకి ఇక్కడ సో ఇవి విజువల్స్ ఏదైతే పెట్టారో యూట్యూబ్ చూసుకుంటే యూట్యూబ్ కొద్దిగా అట్రాక్షన్ కనిపిస్తలేదు, సో చూడడానికి అందంగా అనిపిస్తలేదని సో మొత్తానికి చెప్తుంది. ఈ కొత్త క్రియేటర్స్ కొద్దిగా కనిపిస్తుంది కానీ యూట్యూబ్ కనిపిస్తలేదని మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. సో బర్బాద్ చేస్తుంది, ఇది ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ బాక్స్ ఇచ్చిన చూడండి బర్బాద్ చేస్తుంది కింద, సో అది కొద్దిగా రెడ్ వచ్చింది కాబట్టి కనిపిస్తలేదని చెప్తుంది. మొత్తానికి ఇలా వచ్చింది. అండ్ 69% మీ తమ్నెల్ వర్క్ అవుతుందని మొత్తానికి చెప్తుంది అనమాట. ఓకే, ఓవరాల్ అండ్ తమ్నెల్ గురించి అయితే చెప్పాను. అండ్ డీటెయిల్స్ చూసుకుంది వీడియో అబౌట్ మీరు డిస్క్రిప్షన్ లో ఏమి యాడ్ చేశారు అండ్ ట్యాగ్స్ ఏమి యాడ్ చేశారు మొత్తం మనకి డీటెయిల్స్ చెప్పేస్తాయి అన్నమాట. ఓకే, డీటెయిల్స్ సెలెక్ట్ చేస్తా చూడండి. సో ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ యూట్యూబ్ కొత్త క్రియేటర్స్ కి మొత్తం బర్బాద్ చేస్తుంది. న్యూ అల్గోరిథం, ఇది టైటిల్ పెట్టా చూడండి. 2026 లో యూట్యూబ్ అల్గోరిథం వచ్చాక చాలా మంది కొత్త క్రియేటర్స్ కి వ్యూస్ రావడం లేదు. సో ఇవన్నీ అండ్ ప్రాపర్లీ ఎస్ఈఓ చేసుకున్నా చూడండి, చూడండి. షో అండ్ ఫుల్ డిస్క్రిప్షన్ చూపిస్తా చూడండి, టోటల్ అండ్ యాడ్ చేసా చూడండి, అవునా. సో ఈ ట్యాగ్స్ యాడ్ చేశాను. ఇవన్నీ ట్యాగ్స్ చూసుకుంటే ఈ ట్యాగ్స్ చూసుకుంటే యూట్యూబ్ వైరల్ టిప్స్ చూసుకుంటే ఈ రెడ్ టిక్ మార్క్ అయితే వచ్చింది. యూట్యూబ్ న్యూ క్రియేటర్ చూసుకుంటే ఇది కూడా రెడ్ టిక్ మార్క్ వచ్చింది. ఓవరాల్ చూసుకుంటే కదా 70, 63, 66, 58, 52, 59 ఇవన్నీ వర్క్ అవుతున్నాయి. ఈ రెండు మాత్రం టిక్ మార్క్ రెడ్ టిక్ మార్క్ అనేది వర్క్ అవుతుంది. అవి చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో అది చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ ఒకటి మనకు శ్రీనివాస్ టెక్ అఫీషియల్ ఛానల్ 51% చూపిస్తుంది అండ్ హ్యాష్ ట్యాగ్ చూసుకుంటే 2% చూపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి శ్రీనివాస్ టెక్ అఫీషియల్ న్యూ వీడియోస్ యాడ్ చేసేది అదైతే వీడియోలో అండ్ ర్యాంకింగ్ అవుతలేదు అనమాట. చూడండి శ్రీనివాస్ టెక్ అఫీషియల్ న్యూ వీడియోస్ అయితే నేను యాడ్ చేశాను కదా, సో అది అండ్ పర్సెంటేజ్ చూపిస్తలేదు, ఏం చూపిస్తలేదు అనమాట. సో ఇవన్నీ ఇక్కడ చూడండి యూట్యూబ్ బిగినర్స్ టిప్స్ చూడండి. సో ఇది తీసేయాలంటే తీసేయచ్చు, ఇక్కడ ఇంటూ టిక్ మార్క్ ఉంది చూడండి, ఇట్లా తీసేయాలంటే తీసేయచ్చు. అండ్ ఇంకా ఏదైనా తీసేయాలంటే ఇది కూడా తీసేయచ్చు అండ్ ఇది కూడా తీసేయచ్చు. సో ఇక్కడ తీసేసిన తర్వాత మనకి ఇక్కడ యాడ్ చేయాలంటే యాడ్ చేయొచ్చు. చూడండి షార్ట్స్ ఉంది, ఇది యాడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఎస్ఈఓ తెలుగు ఉంది, ఇది కూడా యాడ్ చేయొచ్చు. సో ఇలా యాడ్ చేసిన తర్వాత గాయస్ చూడండి ఇంకా వైరల్ కీవర్డ్స్ అయితే ఉన్నాయి.
అండ్ ఇవన్నీ 35, 34 అండ్ 32 ఇవన్నీ ఉన్నాయి. మనకు ఇవి వర్క్ అవ్వవు కాబట్టి సో ఇవి 2 యాడ్ చేసినాం కాబట్టి 2 తీసేసినాం, 3 తీసేసినాం అండ్ 2 యాడ్ చేసినాం. సో ఇంకేమైనా ఉన్నాయంటే వేరే లేవు అనమాట. సో ఇప్పుడు మనం ఇద్దామంటే పబ్లిష్ టు చేంజ్ ఉంది చూడండి కింద డాష్లో చూడండి, ఇది మనం పబ్లిష్ టు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ లాస్ట్లో ఉంది చూడండి, సో చేసుకోవచ్చు అనమాట. ఓకే, దీన్ని ఇట్లా వన్స్ క్లిక్ చేసిస్తే పబ్లిక్ అయిపోతుంది అనమాట. ఇది మనకు అథోరైజ్ విత్ యూట్యూబ్ అంటుంది. సో ఇది మనం చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకుంటేనే రెండింటిని కమాండ్ చేసుకోవాలన్నమాట. సో అయితేనే అప్పుడు మనకు సో ఇది సో యాడ్ చేస్తానని చెప్తుంది, లేకపోతే సో యాడ్ చేయాలని చెప్తుంది. ఇక్కడ లెటర్ కూడా ఇచ్చింది అనమాట. సో చేసుకోవాలంటే లెటర్ కూడా చేసుకుంటే అది యాడ్ కాదనమాట, పబ్లిక్ కాదనమాట. ఓకే, సో దీన్ని మనం ఏం చేద్దామంటే అథోరైజ్ విత్ యూట్యూబ్ ఉంది కదా, దీన్ని ఓకే చేద్దాం. చూడండి మీరు ఆల్రెడీ చేసుకున్నారు. సో ఇక్కడ నాకైతే వచ్చేసింది, సో అండ్ అన్లాక్ అయితే అయిపోయింది. ఇక్కడ నాట్ నో చేసేద్దాం, దీనికైతే సో తీసేద్దాం. సో ఇప్పుడు చూడండి మొత్తానికైతే సో పబ్లిక్ అయితే అయిపోయింది. ఇక్కడ మనం ప్రాపర్లీ SEO ఏది ఉంది అనేది మనం ఇక్కడ చూసుకుందాం. SEO ఎంత ర్యాంక్ చేస్తున్నాయని చూడండి guys. ఇక్కడ ఓవరాల్ మన వీడియో పర్ఫార్మెన్స్, థంబ్నెయిల్, టైటిల్ మొత్తం చూసుకుంటే guys ఇక్కడ చూడండి టోటల్ అనలైజ్ చేసి మనకు 26% SEO ఇచ్చింది అనమాట. విత్ మనకు ఎంత ఉండాలి, 70% ఉండాలి లేదా 50% ఉండాలి. సో మొత్తానికి 50% కింద మీ SEO కంప్లీట్ అంటే సో ర్యాంకింగ్ లో వర్క్ అయింది అనుకోండి. సో ఇక్కడ మనకు చూపించింది అనుకోండి, అప్పుడు మీ వీడియో వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. చూడండి దీన్ని క్లిక్ చేసి చూపిస్తాను, SEOని క్లిక్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ యాక్షనబుల్ ఐటమ్స్ చూసుకుంటే 24 ఉంది, ఇక్కడ 50 ఉంది కదా, 24 ఉంది అనమాట. సో ఇక్కడ ట్యాగ్ కౌంట్ చూసుకుంటే 4 ఉంది. ఇవన్నీ మనకు ఇక్కడ చూపిస్తాం, వీడియోలు ఎంత అవుతున్నాయి కాబట్టి. సో మొత్తానికి ఇక్కడ మొత్తం చదువుతలేదు అనమాట. సో పర్ఫార్మెన్స్ చూసుకుంటే 2 ఉంది అనమాట. సో ఓవరాల్ ఇది అనమాట. చెక్ లిస్ట్ చూసుకుంటే చెక్ లిస్ట్ కూడా ఉంది. మీ టైటిల్ అనేది ఎక్కువ లెంత్ అయిందని చెప్తుంది, 60 పెట్టుకోవాలని చెప్తుంది. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ లెంత్ చూసుకుంటే 1460 ఉంది, బాగుంది అని చెప్తుంది. సో ట్యాగ్స్ లెంత్ చూసుకుంటే 353 బాగుంది అని చెప్తుంది. యాడెడ్ ఏ ట్యాగ్ ఇన్ టైటిల్ చూసుకుంటే సో ఇది కూడా లెంత్ పెద్దగా అయిందని చెప్తుంది. సో ఇక్కడ నేను ఆల్రెడీ వెరైట్ చేశా కానీ బట్ ఇక్కడ నువ్వు కరెక్ట్ వెరైట్ చేయాలని చెప్తుంది. సో ఇక్కడ చూడండి నాకు ఇట్లా సో ఇక్కడ రెడ్ టిక్ మార్క్ అయితే వచ్చింది. అంటే వీడియో అబౌట్ మీరు ఏదైతే వీడియోలో మాట్లాడారో ఆ వీడియో అబౌట్ అందులో నుంచి సో మీరు డిస్క్రిప్షన్లో యాడ్ చేయమని చెప్తుంది అనమాట. సో ఓవరాల్ ఇదండి. సో కొన్ని లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్ లేవని చెప్తుంది. సో ఓవరాల్ మనకి ఇక్కడ SEO పర్ఫెక్ట్లీ సో లేదని చెప్తుంది. SEO పర్ఫెక్ట్లీ ఓవరాల్ మొత్తం కరెక్ట్ ఉంది అనుకోండి, అప్పుడు మీరు వీడియో పబ్లిక్ చేసేయండి. సో అప్పుడే మీకు వ్యూస్ వస్తాయని చెప్తుంది అనమాట. ప్రాపర్లీ సో వీడియోని యూజ్ చేసుకొని మనం సో మన వీడియో ఎంత ర్యాంకింగ్ లో ఉంది, SEO ప్రాపర్లీ ఉందా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. ఓల్డేజ్ వీడియోస్ చెక్ చేసుకోవచ్చు, లేదా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అండ్ మనం అన్లిస్ట్ లో పెట్టుకుంటాం కదా, ఆ వీడియోని కూడా చెక్ చేసుకొని మనం పబ్లిక్ చేసుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ SEO అంటే ఇదేనండి. సో SEO చేసుకున్న తర్వాత మీరు వీడియో పబ్లిక్ చేయండి, అప్పుడే మీ వీడియో ర్యాంకింగ్ లో వెళ్తుంది, సర్చ్ బార్ లో వెళ్తుంది. నేను చూడండి సో ఆల్రెడీ నేను చేసుకుంటాను, బట్ ఇక్కడ కొన్ని డేస్ లో నేను ఇక్కడ చెక్ లిస్ట్ అని చెక్ చేస్తలేను. సో ఇట్లా నాకైతే వస్తుంది కాబట్టి అన్న మీరు మాకు చెప్తున్నారు కానీ మీరు చెక్ లిస్ట్ లో చెక్ చేసుకుంటలేరు, మీకు అలా ఉంది అని మీరు అనుకోవచ్చు. సో నేను డైరెక్ట్లీ కొన్ని వీడియోస్ అయితే డైరెక్ట్లీ అప్లోడ్ చేస్తున్నా. ఇవి అన్ని అండ్ ట్యాగ్స్, కీవర్డ్స్ ఏం పెడతలేను. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే సబ్స్క్రైబర్స్ బేస్ మీదకి వెళ్ళి ఉంటుంది బ్రో. ఏంటంటే ఇప్పుడు కొత్త వాళ్ళు చూడండి అండ్ వీడియో అప్లోడ్ చేస్తారు, ఎలా పెట్టినా వీడియో అప్లోడ్ చేస్తారు, సో వ్యూస్ రావన్నమాట. సో వాళ్ళు మాత్రం SEO ప్రాపర్లీ చేసుకోవాలి. మా బేస్ ఏంటంటే ఇప్పుడు నాకు సబ్స్క్రైబర్స్ 12 అండ్ ఇప్పుడు 13K సబ్స్క్రైబర్స్ అయిపోయినారు అండ్ 13K సబ్స్క్రైబర్స్ ఓవరాల్ అయిపోయిండ్రు అనమాట. సో అలా ఓవరాల్ అయిపోయిండ్రు కాబట్టి సో నాకు కొంత అందులో ఉంచి అండ్ ఒక 500 పీపుల్స్ అయితే ఆల్రెడీ చూసేస్తారనమాట. సో యాక్టివ్గా ఉంటారు అనమాట. 13,000 పీపుల్స్ అయితే యాక్టివ్ ఉంటారు కాబట్టి అందులో నుంచి 500 పీపుల్స్ అయితే యాక్టివ్గా ఉంటారు, ఓవరాల్ యాక్టివ్గా ఉంటారు అనమాట. సో నేను వీడియో పబ్లిక్ చేయండి, 500 పీపుల్స్ అయితే చూసిస్తాను అండ్ మన సబ్స్క్రైబర్స్ అయితే చూసేస్తారని నేను అనుకుంటాను అనమాట. సో మీకు సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి మీరు SEO చేసుకోవాలి, ర్యాంకింగ్ లో వెళ్ళాలి. వీడియో ర్యాంకింగ్ లో వెళ్ళిన తర్వాత సో అప్పుడు సర్చ్ బార్ లో వెళ్తే మీ వీడియోని క్లిక్ చేసి చూస్తారనమాట. సో లక్కీలో ఒక వీడియో వైరల్ అయిపోయింది అనుకోండి, మీ వీడియో అప్పటి నుండి మీ వీడియో బూస్ట్ అయి వెళ్తూ ఉంటాయన్నమాట. సో అప్పటి నుండి మీ వీడియో వైరల్ అవుతుంది అండ్ మీ ఛానల్ గ్రో అవుతుంది. అప్పుడే మీ ఛానల్ కి వాచ్ టైం వస్తుంది, మానిటైజేషన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది అనమాట. సో లాస్ట్ లో ఒక డౌట్ క్లియర్ చేస్తా ఏంటిదంటే సో ఇక్కడ చూసుకుంటే guys ఇక్కడ కొత్త క్రియేటర్స్ కి SEO చేసాం. ఓకే, సో మొత్తం ఓవరాల్ ట్యాగ్స్ పెట్టాము, టైటిల్ పెట్టాము అండ్ థంబ్నెయిల్ కరెక్ట్ ఫిక్స్ చేసాము. సో ఓవరాల్ అండ్ ప్రాపర్లీ SEO చేసుకున్నాం, బట్ మాకు వ్యూస్ ఎందుకు వస్తలేవు ఇక్కడ మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు యూట్యూబ్ ఏం కోరుతుందంటే ఆడియన్స్ ఎంతవరకు వెయిట్ చేస్తున్నారు. నేను ఒక వెస్టర్డే ఒక వీడియోలో చెప్పాను, ఆడియన్స్ మీ వీడియో క్లిక్ చేసి చూస్తున్నారా లేదా. సో క్లిక్ చేసి చూస్తే ఎంతవరకు చూస్తున్నారు. 30 సెకండ్స్ మీరు వీడియోలో ఫస్ట్ హుక్ అనేది యాడ్ చేయండి, అంటే ఆడియన్స్ కు సస్పెన్స్ చేయండి. సస్పెన్స్ చేసిన తర్వాత మీ వీడియో ఫుల్ వైరల్ అవుతాయి అన్నమాట. అండ్ ఇంకా అలా సస్పెండ్ చేయకుంటే మీ వీడియోలో సో ఓవరాల్ 10 minutes వీడియో అనుకుంటే సో అందులో నుంచి కట్ ఆఫ్ పార్ట్స్ అని మిడిల్ పార్ట్స్ అనేది ఫస్ట్ లో యాడ్ చేయండి. ఫస్ట్ లో యాడ్ చేసిన తర్వాత అప్పుడే సో ఆ ఫస్ట్ లో యాడ్ చేసిన కట్ ఆఫ్స్ ఏదైతే ఉంటాయో అప్కమింగ్ లో పెట్టండి, లేదా హైలైట్ పెట్టండి, ఏదైనా పెట్టండి. అట్లా పెట్టిన తర్వాత ఆడియన్స్ కు సస్పెన్స్ అవుతాయి అన్నమాట. సో ఇందులో ఈ వీడియోలో ఇలాంటిది ఉందని సో వాళ్ళు ఏం చేస్తారంటే పూర్తి వీడియో చూసే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ఓవరాల్ వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. సో ఇందులో నుంచి ఏదైనా మర్చిపోతే సారీ అండి. సో
నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. సో ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ మాత్రం చేసుకోండి. సో మరొక మంచి వీడియోతో ఇదే టైంకి వస్తుంది కాబట్టి సో రేపటి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్. బాయ్ బాయ్.